స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నాడో సినీ కవి. స్నేహం వ్యక్తుల మధ్య గాని, మిత్రుల మధ్య గాని విశ్వాసం ఆధారంగా కొనసాగుతుంది. ఎప్పుడూ మనకు కావాల్సింది మాత్రమే స్నేహంలో లభించదు. అవతలున్న వారికి కూడా మనం దన్నుగా నిలవాలి. అప్పుడే స్నేహం వర్ధిల్లుతుంది. కానీ అమెరికా మాత్రం ఎప్పుడూ ఇండియాను సొంత లాభం కొంత మానుకొని అమెరికాకు సాయపడవోయ్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఎప్పుడూ మన నుంచి లబ్ధి పొందాలన్నదే ఆ దేశ ఏకైక అజెండా. మనవాడెవడో పరాయి వాడెవడో భారతీయులకు 70mm పిక్చర్ అంతా క్లారిటీ వస్తోంది. తన దాకా వస్తే తత్వం బోధపడదని పెద్దలు ఊరికే చెప్పరు. అదే ఇప్పుడు రుజువైంది. అమెరికా నిజస్వరూపం బయటపడుతోంది. ఇండియా విషయంలో మొదటి నుంచి అమెరికా సానుకూలంగా ఉందని కొంతమంది భావిస్తూ వచ్చారు. అందుకే డెమోక్రాట్లు పోయి రిపబ్లికన్లు వస్తే అద్భుతం జరుగుతుందని ఆశపడ్డారు. కానీ అమెరికా ఎన్నడూ కూడా ఇండియాకు ఫేవర్గా వ్యవహరించలేదు. ఇండియా అంటే అమెరికాకు అంత సానుకూలత కూడా ఎన్నడూ లేదు. అందుకే ఇండియా మొదటి నుంచి రష్యా సహకారంతో అడుగులు వేస్తూ వచ్చింది. రష్యా ఆయుధాలను ఇండియా వినియోగించుకుంది. రష్యా వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తూ వస్తోంది. ఆయుధాలు అమ్ముకోకుంటే పూట గడవని అమెరికా తమ వద్ద ఉన్న రక్షణ సామగ్రిని అమ్ముకోవడానికి ఇండియాను కాకాపట్టడం మొదలుపెట్టింది. ఆయుధాలు అమ్ముకుంటూ ఇండియాకు దగ్గరైంది. భారీగా బిజినెస్ చేస్తూ కూడా ఓవర్ యాక్షన్ కంటిన్యూ చేస్తోంది. ఓవైపు ప్రేమ నటిస్తూనే మరోవైపు బెదిరింపులు అమెరికాకు సర్వసాధారణమని చెప్పాలి. ఇండియాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తనకు అనుకూలమైన పనులు చేసుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడూ అమెరికా ఇండియాకు మిత్రదేశంగా వ్యవహరించలేదు. నాడు డెమోక్రాట్లు, నేడు రిపబ్లికన్లు అందరిది ఒకటే దారి, ఒకటే సూత్రం. ఇండియా నుంచి కావలసినంత పిండుకోవడం, మీరెవర్రా మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ అమెరికాకు జలక్కిచ్చి ప్రపంచవ్యాప్తంగా భారత ఆత్మగౌరవాన్ని రెపరెపలాడిస్తే, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఆ దేశాన్ని ఉచ్చపోసుకునేలా చేశారు. ఇండియా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించేలా ఇండియా మారిపోయింది. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్తో అమెరికా విషయంలో మనం అలా వ్యవహరించలేకపోయినా పరస్పరం మనకు ఏది బెనిఫిట్ అన్నది చూసుకోవాలంతే. అమెరికా నుంచి మనం ఏం పొందుతున్నాం, మనం ఏమిస్తున్నాం అన్నది చూసుకుంటే చాలు. ఇండియాకు మొదటి నుంచి మిత్రదేశంగా వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్. కష్టకాలంలో యూదులకు ఇండియా ఆవాసం కల్పించింది, వారికి అండగా నిలిచింది. అందుకే ఇజ్రాయెల్ వాసులు ఎప్పుడూ ఇండియాను రెండో మాతృ దేశంగా భావిస్తారు. సైనిక సహకారం విషయంలో గానీ, టెక్నాలజీ విషయంలో గానీ, అధునాతన డ్రోన్ల విషయంలో గానీ ఇజ్రాయెల్ భారత్కు అండగా నిలుస్తోంది. అందుకే ఇండియా ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మదగిన మిత్రదేశాలేవంటే రెండు పేర్లు మాత్రమే టక్కున చెప్పగలం. ఒకటి రష్యా, రెండు ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు మాత్రమే మనతో స్నేహం కొనసాగిస్తున్నాయి. ప్రపంచ దృష్టి కోణం ఎలా మారినా ఇండియాతో కలిసిమెలిసి ఉంటున్నాయి. చివరగా ఒక మాట, ట్రంప్ దోస్తీ కత్తుకపై కత్తి అని భారతీయులందరూ గమనించాలి. ప్రధాని నరేంద్ర మోదీ అందుకు అనుగుణంగా ఇండియాను సర్వసన్నద్ధం చేయాలి. అమెరికాను వదిలేసి ఇండియా తన వ్యూహాలను అమలు చేయాలి.